దానిలో మీరు దేవుడు చెప్పిన ఉంటాయి, ఉద్యోగం చేస్తారంటే ఉండదు. సర్టిఫికేట్ అలా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. సమస్య కాదు, ఎవరింట్లో 100 ఉంటాయి. అది నీకు సంబంధించింది, జనానికి సంబంధించింది కాదు. అర్థమైందా? జనానికి అసలు ఇన్ని రోజులు ఉండటమే చేసిన తప్పు. నన్ను అడిగితే సిన్సియర్గా అడిగితే నేను చెప్తున్నా, ఎక్కడో ఉండి ఉద్యోగం చేస్తారంటే మీరు కాదు, మీరు కాదు, మీతో పాటు ఇంకో 100 మంది వచ్చినా నేను విన్నాం. అర్థమైందా? అతను చేసేది గవర్నమెంట్ కింద పనిచేస్తాను. గవర్నమెంట్ పనిచేసేదానికి విధానాలు దాటి నాకు నచ్చినప్పుడు వస్తా, నాకు నచ్చినట్టు ఇది చేయాలి, అది జరగాలంటే రెండు జరగదు. అది అంటే నా నోటీస్ మొన్నే వచ్చింది. నేను అసలు ఆ ఏపీఎం కూడా మెమో ఇవ్వాలి. నన్ను అడిగితే ఏపీఎం కూడా మెమో ఇవ్వాలి పీడీ నుంచి. ఏది ఇట్లా జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నందుకు అలాగే తల్లి. కాబట్టి దానిలో నేను చెప్తున్నా, వీళ్ళు కాదు ఇంకో 100 మంది వచ్చినా సమాధానం అదే. మీరు కూడా నన్ను తిట్టుకున్నా నేనేం చేయలేను. నేను మొహాటం లేకుండా చెప్తున్నా తల్లి. అర్థమైందా? గవర్నమెంట్ ఉంది పని చేయడానికి, నా వల్ల కావట్లేదు అతని చేత పని చేస్తున్నా. ఆమె చెప్తుంది, నేను చెప్తున్నాను సార్ వింటలేదు, తిడితే కానీ వెళ్ళట్లేదు అని చెప్తుంది. అంత అవసరం ఏముంది? రోజు ఆఫీసర్ ఉద్యోగం రోజు తిట్టడం పని చేస్తున్నాం. ఒకళ్ళు తప్పుడు ఎంతమంది లేరు చదువుకున్నాడు పిల్లలు, ఎవరైనా చేస్తారు ఆ పని. 12 ట్రాన్స్ఫార్మర్ చిన్న ఈ నెంబర్ ఇచ్చారు కదా పాస్పోర్ట్, ఇంకేం సైన్ ఆయన కూడా సైన్ చేయాలి.